అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2024 ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసిందండి. దాంట్లో ఆ మేనిఫెస్టోలో ఏంటంటే సూపర్ 6 అనే 6 హామీలను ప్రజలకు మేము అధికారంలోకి వస్తే ఇస్తాము అని చెప్పేసి భరోసా ఇచ్చింది. సో భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుంది. చాలామందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఈ సూపర్ 6 హామీలు ఏమిటి, అసలు అందులో ఎన్ని అమలు అయ్యాయి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి, అసలు అమలు చేస్తున్నారా లేదా, ప్రజలకు నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా లేదా అని చాలామంది డౌట్ ఉంటుంది. దాంతోపాటుగా వైసీపీ నేతలు నిన్న మొన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చారు, సూపర్ 6 హామీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు, ప్రజలను మోసం చేశారు, అసలు సూపర్ 6 హామీలే అమలు అవ్వడం లేదు, ప్రతి ఒక్కరికి ఇలా అని చెప్పేసి మోసం చేశారని చెప్పేసి ప్రతి వైసీపీ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడిన వారు లేరు. సో వాళ్ళందరికీ సమాధానంగానే ఈరోజు మన వీడియో అసలు సూపర్ 6 హామీల్లో ఎన్ని హామీలు అయితే ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు, ఇంకా ఎన్ని ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది కదా, అదేంటంటే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలు అయితే పెట్టడం జరిగిందండి. సో దాంట్లో మొదటిది ఏంటంటే, మొదటి హామీ యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడము. సో గత 5 ఏళ్లలో కూడా మన రాష్ట్రానికి ఏ కంపెనీ కూడా రాలేదు, ఉన్న కంపెనీనే తరిమేసేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన దయ వల్ల చాలామంది కంపెనీలు రావడం కూడా భయపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా చాలా కష్టపడి కృషి చేసి వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలతో మాట్లాడి మా రాష్ట్రంలో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, సో ఇక్కడ మీరు పెట్టుబడి పెడితే కనుక మీకు మంచి జరుగుద్ది అని చెప్పేసి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకుని ఒక్కొక్క కంపెనీని మన రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నంలో చేస్తున్నారండి. ఇప్పటికే చాలా వరకు కంపెనీలు రావడం జరిగింది, టాటా కావచ్చు, అలాగే వేరే కంపెనీలు వచ్చి చాలామంది ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు చాలామందికి, కాగ్నిజెంట్, టాటా, ఇలా ప్రతి ఒక్కటి కూడా. సో గత ప్రభుత్వం చేయలేంది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొదటిగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు అయితే ఈ 5 సంవత్సరాల్లోనే నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తుందండి. ఇక రెండో హామీకి వచ్చేస్తే కనుక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. సో గతంలో కూడా అమ్మఒడి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్థాపించారు. కాకపోతే చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఏం చెప్పారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడిస్తా అని చెప్పారు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటి, కేవలం ఒకే ఒక విద్యార్థికి, ఒకే ఒక పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఇచ్చారు. సో అక్కడ ప్రజల్ని మోసం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమందికి పిల్లలు ఉంటే కూడా అంతమందికి ఇక్కడ అమ్మఒడి కదా, సో దాన్ని పేరు మార్చి తల్లికి వందనము అనే ఒక పేరు మార్చి అదే హామీని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలండి. దాంట్లో 13,000 రూపాయలు విద్యార్థులకి, 2,000 ప్రతి విద్యార్థికి కూడా 2,000 కట్ అవుద్ది. అది దేనికి అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసమే. సో అది రెండో హామీ. ఇక మూడోది వచ్చేసి ప్రతి రైతుకు ఏటాకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సాయం. ఇది కూడా ఆగస్టు 2వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేసింది. ప్రతి రైతుకు కూడా నెలకి 20,000 రూపాయలండి. అంటే ఒకేసారి కాకుండా 3 విడతల్లో, ఫస్ట్ ఏమో 7,000, తర్వాత మళ్ళీ 7,000, తర్వాత 3వ విడత కింద ఏమో 6,000, మొత్తం కలిపేసి 20,000 రూపాయల ఆర్థిక సాయం. ఇది కూడా అమల్లోకి వచ్చింది. సో ఆ ఆర్థిక సాయంతో రైతులకు ఎంతో కొంత కాస్త సహాయం చేసినట్టు అవుతుంది. ఇంకా నాలుగోది వచ్చేసి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అండి. ఇది వచ్చినప్పటి నుంచి ఇది అమలై చాలా కాలమైంది. సో 3 సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో సామాన్యులకి, మధ్యతరగతులకి చాలా చేయూతనిచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే గ్యాస్ రేట్ చాలా ఎక్కువ. అలాంటిది ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు అంటే చాలా వరకు నాకు తెలిసి ఒక మధ్యతరగతి కుటుంబంలో సంవత్సరానికి ఒక 5-6 సిలిండర్లు అవసరమైతే కనుక దాంట్లో 3 సిలిండర్లు కనుక వీళ్ళు చేయూతనిస్తే కనుక చాలా ఆర్థిక సాయం చేసినట్టు అవుతుంది. సో ప్రతి ఇంటికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆ పథకం కూడా అమలు అవుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీనికి స్త్రీ శక్తి అనే పథకం పేరు పెట్టి నిన్న ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా గ్రాండ్గా అమలు చేయడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ కూడా దీంట్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. సో టికెట్ కింద వాళ్ళకి ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేదంటే ఓటర్ ఐడి, ఈ మూడిట్లో ఏదైనా చూసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు రాష్ట్రంలో. ఇదివరకు జిల్లాలకి పరిమితమై ఉండేది, ఇప్పుడు అలా కాకుండా రాష్ట్రంలోనే. జిల్లాలకి ఇస్తారని చిన్న ప్రచారం జరిగింది, లేదు, మొత్తం రాష్ట్రంలో ఎక్కడికైనా సరే మహిళలు ఉచితంగానే బస్సు ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల
చాలామంది మధ్యతరగతి కానీ లేదంటే సామాన్యులు కానీ ఉపాధి అవకాశం కోసం వెళ్తూనే ఉంటారు. డైలీ ఒక 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు డైలీ బస్సు ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి నెలసరికి వచ్చేసరికి ఎంతో కొంత కాస్త ఆర్థిక సాయం అందించినట్లు ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇంకొక హామీ ఉందండి. అదే ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు. ఈ ఒక్క హామీ ఇంకా అమలు కాలేదు, అమలయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. సో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించుకుంటున్నారు. ఇది కూడా త్వరలోనే అమలవుతుంది. సో ఈ విధంగా మొత్తం కూడా ఈ 6 హామీలు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 హామీల్లో కూడా 5 అయితే ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు. ఇంకొకటే బాకీ ఉంది, అది కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎవరిని మోసం చేయలేదు, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుంది. ఇవి కూడా చాలా వరకు లేట్ అయిన చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు కదా. అవి లేట్ అవ్వడానికి గల ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చేసిన అప్పు వల్ల, ఎన్నో వేల కోట్ల అప్పు వల్ల ఇవి ఇవ్వడానికి బడ్జెట్ సరిపోక కేంద్రం నుంచి సహాయం కోసం చాలా కష్టపడ్డారు. అంత అప్పులు లేకపోతే కనుక ఇవన్నీ ఇవ్వడం ఇంకా సులభమయ్యేది. అయినా సరే ఎంత కష్టమైనా సరే వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా వచ్చారు తప్ప ఏది కూడా ప్రజలను మోసం చేయలేదు. త్వరలో మిగిలిన ప్రతి మహిళలకి 1500 రూపాయలు ఆ పథకాన్ని కూడా అమలు చేస్తారండి. సో వైసీపీ వాళ్ళు చేసే ఎటువంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. సో గైస్, ఇది మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.